ఇప్పట్లో రిలీజ్ లేదు, కొత్త డేట్తో వస్తాం. అఖండ 2 రిలీజ్ డేట్పై మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. అన్ని ఇష్యూస్ క్లోజ్ అయ్యాకే సినిమా రిలీజ్ చేస్తామంటూ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ స్పష్టం చేసింది. అంతా క్లియర్ అవుతుంది, రేపో మాపో బొమ్మ పడుతుందని ఆశలో ఉన్న బాలయ్య బాబు ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అఖండ 2 మూవీ రిలీజ్ ఎప్పుడు? ఈ ప్రశ్నకు ఫుల్ స్టాప్ పెట్టింది సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ 2 సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం రోజే రిలీజ్ కావాల్సి ఉంది, కానీ బొమ్మ బాక్స్లోనే ఉండిపోయింది. అనుకున్న టైంకు రిలీజ్ కాలేదు. దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. రేపు థియేటర్లోకి రావడం గ్యారంటీ, రిలీజ్ డేట్పై ఈవినింగ్ క్లారిటీ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఫ్యాన్స్కు హార్ట్ బ్రేక్ అయ్యే విషయం చెప్పింది 14 రీల్స్ ప్లస్. త్వరలోనే కొత్త డేట్ అనౌన్స్ చేస్తామని ప్రకటించింది. అఖండ 2 విడుదల కోసం శాయశక్తులా ప్రయత్నించాం. ఎంత ప్రయత్నించినా ఈ సమయంలో సినిమాను థియేటర్లకు తీసుకురావడం సాధ్యం కాలేదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అన్ని సమస్యలు పరిష్కారమయ్యాకే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చింది. కొత్త విడుదల తేదీ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని 14 రీల్స్ ప్లస్ పోస్ట్ పెట్టింది. అఖండ 2 రిలీజ్ కోసం వరల్డ్ వైడ్గా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్, సినీ ప్రియులకు సినిమా యూనిట్ హృదయపూర్వక క్షమాపణలు తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో అండగా ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమా కోసం అందరూ చూపిస్తున్న ప్రేమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామంటూ మెన్షన్ చేసింది. అలాగే త్వరలోనే అఖండ 2 కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని యూనిట్ స్పష్టం చేసింది. సూపర్ డూపర్ హిట్ అఖండ సీక్వెల్గా వస్తున్న అఖండ 2 శుక్రవారం థియేటర్లోకి రావాల్సి ఉంది. కానీ లాస్ట్ మినిట్లో రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై అఖండ 2 నిర్మించారు. గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి ఈ సంస్థ మహేష్ బాబు నటించిన కొన్ని చిత్రాలను నిర్మించింది. అయితే ఆ చిత్రాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి తమకు 28 కోట్లు బకాయి ఉందని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది ఆ సంస్థ. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్లోని భాగస్వాములైన రామ్ ఆచంటా, గోపి ఆచంటానే 14 రీల్స్ ప్లస్ సంస్థను కూడా ప్రారంభించారని కోర్టులో ఆరోపించింది. ఆ మొత్తం చెల్లించే వరకు అఖండ 2 సినిమాను నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.